హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా తెలంగాణ సంబంధించి తెలంగాణలో 33 జిల్లాల్లో రేషన్ డీలర్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఒక్కొక్క జిల్లాలో అయితే మనకైతే స్టార్ట్ చేస్తున్నారు. సో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి చౌటుప్పల్, యాదాద్రి, భువనగిరి సంబంధించి చౌటుప్పల్లో మనకైతే కంప్లీట్గా మనకైతే ఈ రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. అలాగే మీ జిల్లాలో కూడా కంప్లీట్గా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించి మీరు మండల ఆఫీస్కి వెళ్తే అక్కడ అప్లికేషన్ చేస్తున్నారా లేదా అనేది మీకైతే అర్థమవుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అర్హత ఏమిటి, దరఖాస్తు ఎలా చేయాలి, అలాగే ఏ సర్టిఫికేట్ మనము జత చేయాలి, కంప్లీట్ డీటెయిల్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ఇక్కడ సంబంధించి రేషన్ డీలర్ సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ మనకు స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా అయితే ఎంఆర్ఓ, డిఆర్ఓల ద్వారా అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఖాళీల వివరాలు మనకు మరియు దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా మనకు లోకల్ ఆఫీస్లోనే రెవెన్యూ డివిజన్లోనే కంప్లీట్ మండల ఆఫీస్లోనే జరుగుతుంది. అయితే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరైనా సరే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా సరే మీ మండలంలోకి వెళ్ళేసి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే చూడండి. ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే ప్రక్రియ ఉంటుందన్నమాట. ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి కేవలం ఆఫ్లైన్లో పద్ధతిలో మాత్రమే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. మరి స్థానిక తహసీల్దార్ ఆఫీసు మీరు వెంటనే మీకు సంబంధించి మీ యొక్క మండలం సంబంధించి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీకు సంబంధించిన కార్యాలయాన్ని సందర్శిస్తే అక్కడ మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఖాళీల వివరాలు కూడా మీకు సంబంధించి మీ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి మండలం సంబంధించి మీ మండలం పరిధిలో ఏ గ్రామాల్లో ఏ వార్డులో రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయో అక్కడ నోటీస్ బోర్డులు అయితే ఉంచుతారన్నమాట. ఆ నోటీస్ బోర్డులో మీరు ఒకసారి చదువుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఫారం సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలోనే దరఖాస్తు ఫారం లభిస్తుందన్నమాట. ఈ ఫారం ఎక్కడ లభించదు, తహసీల్దార్ కార్యాలయంలోనే మండల ఆఫీస్లోనే ఇవ్వడం జరుగుతుంది. దానిని పూర్తి చేసి నిర్ణీత గడువులోగా అక్కడే సమర్పించవలసి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ ఫారం తీసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్ జత చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు ఈ కింద జిరాక్స్ అయితే మీరు కాపీలను జత చేయాలి. విద్యార్హత సర్టిఫికేట్ వచ్చేసి కనీసం 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నటువంటి మార్కుల మేము, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఆ గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇక్కడ ఒక కండిషన్ చూసుకుంటే ఖచ్చితంగా ఆ గ్రామానికి, ఆ పంచాయతీలోనే, ఆ పరిధిలోనే, ఆ వార్డుకు సంబంధించిన వారే అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే కులం సర్టిఫికేట్, రిజర్వేషన్ వర్తించేటటువంటి అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వయసు ధృవీకరణ పత్రం 18 నుండి 40 సంవత్సరాల ఏళ్ల లోపు అయితే ఉండాలి. అలాగే మీకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఇవ్వాలి. ఇది మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్ మీరైతే జత చేసి ఇస్తేనే మీకు సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మనకు కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లాలో అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి మీ మండల ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళో ఆ జిల్లా మండలానికి వెళ్ళేసి ఎంఆర్ఓ, డిఆర్ఓ ఆఫీసర్లో మీరు కంప్లీట్గా కనుక్కోండి. సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళేసి కనుక్కొని అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ విలేజ్, మీ షాప్, అలాగే మీ విలేజ్లో మీ రేషన్ షాప్ సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటికి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక ఫామ్ ఇస్తారన్నమాట. ఒకసారి మీరు వెళ్ళేసి కనుక్కుంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. కింద మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో కింద నాకు కామెంట్ చేసి ఆ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ ఈ రేషన్ డీలర్ సంబంధించి పోస్టుల భర్తీ జరుగుతుందా ఇంకా జరగలేదనేది నేను వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.